లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్లో భాగంగా మనిషిగా జీవించటం అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. పుట్టినప్పుడు నువ్వు ఏడ్చావు, ఈ లోకం ఆనందించింది. నువ్వు ఎలాంటి జీవితం గడపాలంటే నువ్వు మరణించినప్పుడు ఈ లోకమంతా ఏడవాలి, నువ్వు ఆనందంతో ఉండాలి. జీవితం అంటే ఏమిటో మర్చిపోయిన యుగంలో మనమంతా జీవిస్తున్నాం. ఇప్పుడున్న టెక్నాలజీతో మనిషికి ఇప్పుడున్నంత దూరంగా ఎప్పుడూ లేడు. మనకు మానవ జాతితో సంబంధం తెగిపోయింది. మీరు రావాలనుకుంటున్న మార్పుల్ని ఎవరో తెస్తారని ఎదురు చూడకుండా నీ ప్రపంచంలో నువ్వు కోరుకుంటున్న మార్పువి నువ్వే అయిపోవాలి. అలా చేసిన నాడు నీ జీవితమే మారిపోతుంది. మన జీవితాలు ఇంకా పరిపూర్ణమైన ఆనందంతో నిండాలంటే మన దృక్పథాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఈ గ్రహంపై మనం ఎంతో తక్కువసేపు జీవిస్తాం. మన జీవితాలు ఒక్క అణువు మాత్రమే. ఈ చిన్న జీవితాన్ని, ఆ జీవిత క్రమాన్ని ఎంత వీలైతే అంత ఆనందంగా జీవించండి. అలల్లో ఎటుబడితే అటు కొట్టుకుపోయే ఆకులా కాకుండా జీవితాన్ని మరింత ఉద్దేశపూర్వకంగా జీవించండి. మీరు ఎటువంటివి ఎన్నుకుంటారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్న దాని మీదే మీ జీవిత విధానం ఆధారపడి ఉంటుంది. వైఫల్యం చెందిన వారు చేయటానికి ఇష్టపడని పనులను తప్పక చేసే అలవాటు విజేతలకు ఉంటుంది. మనం ఏదైనా చేయటం ఎలా నేర్చుకుంటామంటే దాన్ని నిజంగా చేయటం ద్వారానే. మనం ఏదైనా నేర్చుకోవాలంటే అది చేసేయవలసిందే. మనం ఏం ఆలోచిస్తామో మనం అదే అయిపోతాం. నీ ప్రణాళికల్లో నీ ప్రాధాన్యతలు ఉండకపోతే ఇతరుల ప్రాధాన్యతలు వచ్చి అందులో చేరతాయి. జీవితంలో సఫలమైన వారందరూ తమకు ప్రతిభ ఉన్న రంగాలపైన ఏకాగ్రతతో దృష్టి కేంద్రీకరించి జీవితంలో పైకి ఎదుగుతారు. మనం దేని మీద ఎక్కువ దృష్టి పెడతామో అదే మన జీవిత విధానాన్ని నిర్ణయిస్తుంది. ప్రపంచంలోని గొప్ప మేధావులందరూ ఇతరుల జీవితాలను సుసంపన్నం చేయాలన్న ప్రగాఢమైన ఆకాంక్షతో జీవించి గొప్పవారు అయిన వారే. నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది తినడానికి, పడుకోవటానికి కాదు. ఈ ప్రపంచాన్ని మరింత సుసంపన్నం చేయటానికని తెలుసుకో. ఆరోగ్యంగా ఉంటే మన ఆలోచనలు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి. వ్యాయామం కోసం సమయం వెచ్చించిన వారు వ్యాధి కోసం సమయం ఇచ్చించినట్లే. జీవితంలో నిజమైన వైఫల్యాలు ఏమీ ఉండవు, ఫలితాలు మాత్రమే ఉంటాయి. జీవితంలో విషాదాలు ఏమీ లేవు, గుణపాఠాలు మాత్రమే ఉంటాయి. అలాగే జీవితంలో సమస్యలు అంటూ ఏమీ లేవు, అవి పరిష్కారం చూపించే అవకాశాలు మాత్రమే. పనులు జరగాలంటే ముందుగా గుర్తించవలసింది చేయనక్కర్లేని పనులను. మనం ముఖ్యమైన సమయమంతా నిజంగా చేయవలసిన పనులకు, మన లక్ష్యాలకు, అవసరమైన పనులకు వెచ్చిస్తే జీవితం ఎంతో మారిపోతుంది. గొప్ప పనులంటూ ఏమీ లేవు, అన్నీ గొప్ప ప్రేమతో చేసిన చిన్న పనులే అని మదర్ తెరేసా గారు చెప్పారు. త్వరలో ఏం చేయాలో తెలియటం వివేకం, ఎలా చేయాలో తెలియటం నైపుణ్యం, దాన్ని చేసేయటం సద్గుణం అన్నారు. మనిషి అంతిమ లక్ష్యం ఆచరణే కానీ ఆలోచన కాదు. అది చిన్న కార్యాచరణ అతి గొప్ప సంకల్పం కంటే గొప్పదే. మీ ప్రవర్తనలో రావాల్సిన మార్పు పట్ల మీకు అవగాహన కలిగితే దాని స్థానంలో మెరుగైన ప్రవర్తన అలవరుచుకోవటం సులభమవుతుంది. మరణించడం ఎలాగో నేర్చుకున్న క్షణాన నువ్వు జీవించడం ఎలాగో నేర్చుకుంటావు. మన పురాతన కాలం నాటి ఋషులు తాము మాట్లాడే మాటలు 3 ద్వారాల నుంచి క్షేమంగా వెళ్ళినట్టయితేనే మాట్లాడేవారు. మొదటి ద్వారం వద్ద వాళ్ళు నేను అంటున్న మాటలు సత్యమైనవేనా అని ప్రశ్నించుకొని అవి సత్యమే అయితే అప్పుడు 2వ ద్వారానికి వెళ్ళి అక్కడ ఈ మాటలు అనటం అవసరమేనా అని ప్రశ్నించుకొని దానికి కూడా అనుకూలంగా సమాధానం వస్తే అప్పుడు 3వ ద్వారానికి వెళ్ళి నేను అంటున్న ఈ మాటలు దయాపూరితమైనవేనా అని ప్రశ్నించుకొని దానికి కూడా అనుకూలమైన సమాధానం వస్తేనే అవి వాళ్ళ
పెదవులు దాటి ప్రపంచంలోకి వెళ్ళేవి. ఈ విధానం మనం కూడా అమలు చేస్తే మనకి ఎంతో ఉన్నత స్థితికి ఎదగటానికి అవకాశం ఉంది. జీవితం నుంచి అత్యధికంగా సాధించాలంటే రోజులోని ప్రతి నిమిషము మెలకువగా అప్రమత్తంగా ఉండాలి. వర్తమానానికి మన యావత్ శక్తిని దారిపోయటమే భవిష్యత్తుకు మనం ఇవ్వదగిన ప్రతిఫలం. జీవితంలో విషాదం మనం మరణించటం కాదు, జీవించి ఉండగానే మనలోనిది మరణించటం. ఇతరులకు ఏం లేదో తెలిసాక మీకు ఎంత ఉన్నదే అర్థమవుతుంది. ప్రతి దినాన్ని కూడా ఇదే ఇక మనకు అంతిమ దినం అని సంపూర్ణంగా జీవించడం నేర్చుకోండి. మీరు మరింత విలువైన వ్యక్తిగా మారాలంటే ఇతరులలో లేని నైపుణ్యాలను పెంపొందించుకోండి. ఇతరులు చదవని పుస్తకాలు చదవండి. ఇతరులు చేయని ఆలోచనలు చేయండి. నిజంగా మీరు చేయదలుచుకుంటే ఒత్తిడి పెరుగుతున్న సమయంలో శాంతిని, విషాదంలో ఆనందాన్ని, అలసిపోయిన వేళ కొత్త శక్తిని మీరు పొందగలరు. చివరకు మిగిలేది ఏమిటంటే మన జీవితానికి అర్థాన్ని ఇచ్చిన గొప్ప అనుభవాలు, వాటి తాలూకు జ్ఞాపకాలు. అలాంటప్పుడు వస్తువులు పోగేసుకోవటానికంటే చక్కని జ్ఞాపకాలను పోగు చేసేటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మంచిది కదా. సాధారణంగా మనలో ఉన్న బలహీనతలనే మనం మరొకరిలో ఎత్తి చూపుతాం. బాధ్యతను గుర్తించి ఇతరులను మార్చడానికి ప్రయత్నించే బదులు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవితాలని మెరుగుపరుచుకోవాలంటే ముందు మీ ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకోండి. మనం ప్రపంచం చూసామంటే అది ప్రపంచం చూడటం కాదు, మనం చూసుకోవటం. చాలాసార్లు జీవితంలో ఎదురైన అతిపెద్ద అవరోధాలు చివరకు వరాలవుతాయి. మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకొని చర్యలు తీసుకోకపోతే జీవితమే మనకు ఏదో ఒకటి అందిస్తుంది. అది మనకు నచ్చకపోవచ్చు, కావలసింది కాకపోవచ్చు. జీవితం అంటే ఆత్మాన్వేషణే అని, వ్యక్తిగత ప్రగతి అని, నిరంతర అధ్యయనం, అనుభవం అని తెలుసుకోండి. మన జీవితంలో ఉత్సాహం, ఆశావహ దృక్పథం తరిగిపోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఉన్నత లక్ష్యాలను, కొత్త లక్ష్యాలను ఏర్పరుచుకుంటూ ఉండాలి. మహానుభావులు చేరుకున్న ఎత్తులు ఒకసారి ఎగరటం వల్ల లభించలేదు. వారి సహచరులు నిద్రలో తేలిపోతుండగా తాము రాత్రంతా శ్రమిస్తూ ఉన్నారు. అందువల్ల వారు గొప్ప వ్యక్తులుగా తయారయ్యగలిగారు. గొప్ప ఆలోచనలో మీ మనసును నింపుకోండి. ఎందుకంటే మీ ఆలోచనల కంటే ఎక్కువ ఎత్తుకు మీరు ఎదగలేరు. మనలో చాలామంది 20 ఏళ్ళకే మరణిస్తాం, ఖననం మాత్రం 80 ఏళ్ళకి చేస్తారు అనుకోండి. మీ యాంత్రిక జీవితం నుంచి విముక్తి పొందడానికి ఓ 12 అంశాలతో జాబితా తయారు చేసుకొని ఏడాదిలో ప్రతి నెల ఒక్కొక్కటి పూర్తి చేయండి. అది మీ జీవితం ఎదగటానికి, మీకు ఎంతో సంపూర్ణత కలగటానికి ఉపయోగపడుతుంది. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.